విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. గతం చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆర్టిస్టులు మీరు గమనించండి. ఎవరైనా కూడా ఇవాళ రిచ్ అంబానీ అయినా గానియండి, పేరెంట్స్ ఇలాగనే ఉంటారు. ఉంటేనే ఇవన్నీ ఆణిముత్యాలు బయటికొస్తాయి. అన్నీ ఉన్న దగ్గర చూడండి మీరు గమనించండి. డబ్బున్నోడి దగ్గరికి తెలివి ఉండదంటారు చాలా మంది. ఇలాంటి దగ్గర నుంచెల్లే వస్తారు. వాళ్ళ బ్యాగ్ మనం చూసుకుంటే గనక చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా అలాగనే ఉన్నారు. ఇవాళ మా ముందు కూర్చున్నారు మా యాక్టర్ గారు. ఓకే. సరే జర్నీ చాలా డిఫరెంట్ గా జరిగింది. చాలా కష్టపడ్డారు. అండ్ మీరు అందరు చూస్తే కనుక మూవీస్ లో యాక్ట్ చేయాలనుకుంటారు కామన్ గా. హీరో కావాలి, లేకుంటే హీరోకి ఫ్రెండ్ బ్రదర్ క్యారెక్టర్ చేయాలి, అలా అనుకుంటారు కదా. మీరు సీరియల్ అంటే కొంతమంది ప్యాక్ అని అనుకుంటారు. సీరియల్ అనగానే ఒక స్కూల్ అనుకుంటారు. ఎగ్జాంపుల్ చాలా మంది చెప్పాలంటే, మీరు ఇది వెళ్ళిపోవాలి అంటే సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళకు మూవీస్ లో తీసుకోరన్నది ఒక ట్యాగ్ ఉంది చాలా వరకు. డేట్స్ ఇవ్వరని, డేట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా ఉంటాయి. అలాంటప్పుడు మీరు మూవీస్ ట్రై చేశారా, లేకుంటే మూవీస్ లో ఎక్కడైనా సెలెక్ట్ కాకుండా మూవీస్ ఏమైనా రిలీజ్ కాకుంటే సీరియల్ వైపు వచ్చారా? యాక్చువల్లీ నేను స్టార్టింగ్‌లో చేసిందే సీరియల్స్. ఓహో! ట్రైయింగే సీరియల్స్. సీరియల్స్. ఓకే. సో, చాలా మందికి సీరియల్స్ ముందు వచ్చేస్తది అని. సీరియల్స్‌కైనా అంత ఈజీ కాదు భయ్యా. చాలా కష్టం ఉంటది. చాలా హార్డ్ వర్క్ ఉంటది. అన్నం ఉంటే సరిపోదు. యాక్టింగ్ ఉంటే సరిపోదు. ఒక బియ్యం గింజంత లేదా ఆవ గింజంత లక్ కూడా కావాలి. అదృష్టం కూడా కావాలి. సో, అన్నీ ఉన్నా గానీ మనం మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో నేను వచ్చినప్పుడు నాకు బేసిక్‌గా నేనంత కలర్ ఉండేవాడిని కాదు. బ్యూటీ ఉండేవాడిని కాదు. హ్యాండ్సమ్‌గా ఉండేవాడిని కాదు. సో, అంత పర్ఫెక్ట్‌గా ఉండేవాడిని కాదు ఫేమ్‌కి. ఓకే. ఫ్రేమ్‌కి అంత పర్ఫెక్ట్‌గా ఉండేవాడిని కాదు. సో, మనల్ని మనం మార్చుకున్నా గానీ ఇప్పటికిప్పుడు మనం మెయిన్ హీరో కావడానికి కూడా అదే ఆవగింజంత లక్ కూడా కావాలి అని. అంత అందరూ మన దిక్కున్నా గానీ లాస్ట్‌లో ఒక బియ్యం గింజంత లక్కు లేకుంటే కింద పడిపోతామనమాట. సో, లక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మన కష్టం కూడా మనకి ఫేవర్ చేస్తది ఆ టయాన. చివరి వరకెళ్ళి లేదులే వద్దులే అని అనుకుని ఉంటారు. లాస్ట్‌లో ఎవరైతే ఉంటారో అరే వాడిని నేను ఎప్పటినుంచో చూస్తా ఉన్నాను. మంచి యాక్టరు, చాలా హార్డ్ వర్కరు, కొంచెం లేట్ అయినా గానీ ఉండి చేసుకొని పోయే క్యారెక్టరు అని చెప్పేసి ఆ టయాన ఎవరైనా వచ్చి ఒక్క మాట ఇప్పుడు గతంలో మనల్ని చూసిన పర్సన్ ఉంటే లక్ మెయిన్ హీరో మనల్ని ఎవరు టచ్ చేసేవాళ్ళు లేరు ఇంకా. సో, పొజిషన్ మంచిగా ఉంటది. ఓకే. సో, ఆ విధంగా మనం మంచి పొజిషన్‌కి వెళ్ళొచ్చు. సినిమాస్‌లో, మూవీస్‌లో కూడా వచ్చాయి. సో, ఈ సీరియల్స్ వల్ల ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వస్తా ఉన్నాయి. సో, డేట్స్ అడ్జస్ట్ కాక నేను సీరియల్స్ మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఒకవేళ మూవీస్ గనుక వెళ్ళాల్సి వస్తే సీరియల్స్‌ని ఆపేసుకోవాలి. అవును. సో, గతంలో నాకు ఇవి ఫుడ్ పెట్టినాయి. సో, దీన్ని ఆపేసుకొని పోవడం అనేది కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి ఒక మెట్టు పైకెక్కడం అనేది నాకు ఎప్పటినుంచో ఉంది కాబట్టి, బట్ డెఫినెట్‌గా ఒక అవకాశం వస్తే నేను మంచి మూవీస్‌లో కూడా మీకు కనిపిస్తాను తొందరలోనే. ఓకే. యాక్చువల్లీ ఒక 2 మూవీస్ కూడా చేశాను. అవి కంప్లీట్ కాలేదు. ఇన్‌కంప్లీట్‌లోనే ఉన్నాయి. అచ్చా! అచ్చా! సో, చివరి వరకెళ్ళి కూడా ఒకటి ఆగిపోయింది. సో, వచ్చుంటే బాగుండేదేమో. బహుశా మీకు మంచిగా ఒక చిన్న మూవీలో లైక్ కలర్ ఫోటోలో ఓకే. ఇటువంటి చిన్న చిన్న హిట్స్ అవుతున్నాయి. వీటిలో క్లిక్ అయ్యేవాళ్ళమేమో బహుశా. సో, నైస్. ఇలాగ. ఓకే. ఫస్ట్ సీరియల్ ఏది వచ్చిందండి? నాది స్టార్టింగ్ గోరింటాక్ సీరియల్ చేసున్నాను. గోరింటాక్. స్టార్మా అనుకుంటా కదా. స్టార్ స్టార్మాలో. ఓహ్! మంచి స్టార్మా. గోరింటాక్‌లో మన నిఖిల్ హీరో. బిగ్ ప్రెజెంట్ బాస్. బిగ్ బాస్ ఓహ్! హీరో. సూపర్. టాప్ కంటెస్టెంట్ నిఖిల్ హీరో. సో, నిఖిల్ చాలా జెన్యూన్ గాయ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా జోవియల్‌గా ఉంటాడు అందరితోటి. ఓకే. సో, నేను 4, 5 ఇయర్స్ బ్యాక్ నుంచే తనతో ట్రావెల్ చేస్తా ఉన్నాను. చాలా గుడ్ పర్సన్ అనమాట. సో, నాకు కొన్ని విషయాల్లో మోటివేషన్ కూడా ఇచ్చాడు. అచ్చా! ఎదగాలి, ఎదగాలి, ఇది సరిపోదు, ఇది ఎదగాలి, ఎదగాలి అని చెప్పేసి తనే నాకు చాలా మోటివేషన్ కూడా ఉన్నాడనమాట. మొన్నటి వరకు కూడా. ఆహా! ఓకే. సో, రీసెంట్‌గా తను నన్ను ఒక సీరియల్‌లో చూసి తను షాక్. "రేయ్! ఏంట్రా ఇక్కడున్నావు?" నేను ఈ సీరియల్‌లో చేస్తానా అంటే, "అరే నేను చూస్తా ఉన్నాను నిన్ను ఏ స్టేజ్‌కి ఎదిగావురా." సో, గుడ్ రా నీకు చాలా హార్డ్ వర్క్ ఉంది అని చెప్పేసి ఆ నిఖిల్‌నే నాకు చెప్పాడనమాట. అచ్చా! నిఖిల్ బ్రో, నిఖిల్ బ్రో, నిఖిల్ బ్రో.
చాలా టైంలో మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం అనమాట. చూస్తుంటారు బిగ్ బాస్ నిఖిల్? టైం ఉంటదా మీకు? ఉంటుంది కంపల్సరీ. నిఖిల్ ఉన్నాడని కూడా చూస్తాము. మళ్ళీ ఇప్పుడు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అవుతాడు అనుకుంటున్నారా లేకుంటే వేరే వాళ్ళ? ప్రేరణ నాకు తెలుసు, ఓకే. గౌతమ్ తెలుసు పర్సనల్ గా, అవినాష్ గారు తెలుసు, రోహిణి నిన్నటి వరకు వచ్చింది. అదే. నిఖిల్ అనేది మనకి మీకు చెప్తా ఉన్నాను అవునవును. కాబట్టి 4-5 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ కాబట్టి ఆబ్వియస్లీ గేమ్స్ బాగా ఆడతాడు. అవును. చాలా టాలెంట్ పర్సన్. 4-5 టైమ్స్ కెప్టెన్ కూడా అంటే 2 టైమ్స్ అయ్యాడు. సో కెప్టెన్ ఏముందండి, మనల్ని గెలుచుకోవాలి. అవునవును. సో తను చాలా ఓర్పుతో అక్కడ ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది అర్ధా వెళ్ళడం. ఓకే. 95% నిఖిల్ అనే అనుకుంటున్నాను నేను. ఓకే. ఎలా ఉండేవాడంటే దీంట్లో చూస్తే ఒక్కొక్కసారి అగ్రెసివ్ అవుతాడు, ఒక్కొక్కసారి స్లిప్ అవుతుంటాడు మాటలు. సీరియల్‌లో ఉండేటప్పుడు మీతో జర్నీ చేసేటప్పుడు ఎలా ఉండేవాడు? సేమ్ అలాగే ఉన్నాడు. సేమ్ అలాగే ఉన్నాడు. బయట ఎలాగే ఉన్నాడో అలాగే ఉన్నాడు. కాకపోతే పబ్లిక్ ఎక్కువ చూస్తారు కాబట్టి అదే. ఈ బీప్ సౌండ్‌లు రాకూడదు కాబట్టి అదే. అదే. సో దానిలో కంట్రోల్‌గా ఉన్నాడు. ఓకే. అంటే మనలో అయినా ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ, ఎంత ఫ్రెండ్లీ అంటే ఏయ్ ఆడాండ్రా బాబు ఆహా! ఇట్లా ఉండేవాడు. సో అచ్చా! అట్లాగా ఉంటే అవునవును. వర్కౌట్ కాదు కాబట్టి సో కొంచెం జెంటిల్‌గా ఉన్నాడన్నమాట. అచ్చా! అచ్చా! అలాగే ఉన్నాడు. ఓకే. చాలా జెన్యూన్‌గా ఉంటున్నాడు తను నిఖిల్.